ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోమ్ గాస్పెల్ మినిస్టర్ మీరు అందరూ వీక్షిస్తున్నందుకు అనుదినము దేవుని వాక్యాన్ని మీరు ఆస్వాదించి అందులో ఉండేటువంటి మకరందాన్ని మీరు పొందుకుంటున్నారని నేనైతే నమ్ముతున్నాను. మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేయటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి భాగ్యాన్ని బట్టి కూడా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి ముఖ్యంగా నిన్నటి దినం మనము దేవుని వాక్యాన్ని మనము ఈ దినం మరలా పంచుకున్నాము. అందరము ఖచ్చితంగా ఈ యొక్క వాక్యం విన్న తర్వాత అనేకులు ఇప్పటి వరకు దేవుని వాక్యం తెలియకుండా, కొంతమందికి తెలిసినా కూడా అర్థం చేసుకోకుండా, కొంతమందికి తెలిసినా కూడా అది అసలు లెక్క చేయకుండా జీవించేటువంటి వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉంటున్నారు. అయితే నిజమైనటువంటి జీవము, నిజమైనటువంటి ఆనందము దేవునిలో ఉంది అనేటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరికి రావాలనేటువంటి ఆ సదుద్దేశంతో మీ ముందుకు రావటం నేను జరిగింది. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా నిన్నటి దినం మనము నిన్న మొన్న 2 రోజులు మనము ధ్యానించినటువంటి విషయాల్లో యోబు గ్రంథాన్ని ధ్యానించాము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 ఆ యొక్క గ్రంథాలు ఉంటున్నాయి. వాటిలో ప్రశస్తమైన అన్ని ప్రశస్తమైనటివే. కానీ ఒక్కొక్క ఆ యొక్క వ్యక్తి పట్ల దేవునికి ఉండేటువంటి ప్రణాళిక, ఆ వ్యక్తులు దేవుని కొరకు ఎలా వాడబడ్డారు, వాళ్ళ యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనము వాళ్ళ మాదిరికరంగా తీసుకొని ఎలా ముందుకెళ్లాలా అనేది మనము గ్రహిస్తూ వస్తున్నాము. అందులో మనం నిన్నటి దినం మనం యోబుని ధ్యానించాము. ఆయన యథార్థత, ఆయన న్యాయవంతమైనటువంటి జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము, నిందారహితమైన జీవితాన్ని చూసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి శ్రమల్లో, బాధల్లో అయినా కూడా ఆయన దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని మీదే ఆధారపడి ఖచ్చితమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగినప్పుడు రెండింతల ఆశీర్వాదం దేవుడు మరలా ఆయనకు తిరిగి ఎలా ఇచ్చాడు, పోగొట్టుకున్నవన్నీ మరలా పొందుకున్నట్టుకు ఎలాంటి కృపను తను పొందుకున్నాడో మనం నిన్నటి దినము విన్నాము, ధ్యానించాము. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా మనము అదే యథార్థతల గురించి ఇంకొక మాటను కూడా మనం ధ్యానించుకున్నాము. చూడండి, మనము 2వ దినవృత్తాంతాల గ్రంథం ఉంది. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమిటుండే ఆ మాట? యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. చూడండి, ఎవరైతే యథార్థంగా ఉంటున్నారో ఆ యథార్థవంతులకు రావాల్సినటువంటి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క రివార్డ్స్ రాకుండా ఎవరైతే మిస్ అయిపోతారా అని దేవుడు ఖచ్చితంగా వాళ్ళని గమనిస్తూ వాళ్లకు తగిన కాలమందు ఆయన కలగ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వవలసినటువంటి కృపను దేవుడు ఇచ్చేదానికి ఇష్టపడుతున్నాడని ఆ యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా మన జీవితాల్లో కొన్ని మేళ్లు అందరికి చేస్తుంటాం. ఆ మేలు చేసినప్పుడు ఆ మేలు పొందుకున్న వాళ్ళు మర్చిపోతారు, ఆ మేలు పొందిన వాళ్ళు మర్చిపోతారు, కాలగమనంలో మర్చిపోతారు. వాళ్ళకు ఉండేటువంటి ఈ రోజు ఉండేటువంటి గొప్పతనాలను బట్టి గర్విస్తూ అహంకారంతో వాళ్ళు అలాగే జీవిస్తుంటారు. కొంతమంది అయితే ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటారు, కృతజ్ఞత కలిగిన మనసును కలిగి ఉంటారు. అయితే కొంతమంది అయితే ఏం చేస్తారంటే అది అయాదృచ్ఛికంగా జరిగిందిలే అనేటువంటి ఉద్దేశంతో కూడా వెళ్ళిపోతుంటారు. కానివ్వండి, ఇది దేవుని వల్ల ఈ కృప మాకు వచ్చింది అని గ్రహించరు. కానీ మనుషుడు ఈ లోకంలో ఒక మనిషి బ్రతకాలంటే దేవుని దయందు బ్రతకాలా, మనుషుల దయందు కూడా బ్రతకాలా. అంటే ఇక్కడ మనుషులందరితో మనం సమాధానంగా ఈ లోకంలో జీవించాలా. శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. మనం నిన్నటి దినం ధ్యానించినటువంటి వాక్యంలో కూడా ఆ యొక్క శత్రువులు అనేటి ఎవరంటే ఆకాశ మండలంలో ఉండేటువంటి ఆ యొక్క దురాత్మల సమూహం అనేటువంటి మాటను మనము నేను ధ్యానించాము. ఈ యొక్క శత్రువులు మనలో ఉండేటువంటి బలహీనతలను బట్టి మనల్ని ఏం చేస్తున్నాయంటే బలపరుచుకొని, అంటే వాటిల్లో మనల్ని మనల్ని లోపరుచుకొని మనల్ని ఏం చేస్తాయంటే మనకుండేటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి బలహీనతలు బట్టి అవి ఏలుబడి చేస్తాయి. కాబట్టి మన యొక్క జీవితాలు అనుదినము బలహీనపరచబడుతుంటాయి. రకరకాలైనటువంటి వ్యాధుల చేత. అసలు భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే నిరాశ, నిస్పృహ అనేది చాలా భయంకరమైన వ్యాధి. ఈ నిరాశ, నిస్పృహ అనేది దేవుని సన్నిధానంలో గడుపుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించే వాళ్ళకి ఆ నిరాశ, నిస్పృహ అనేది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది. ఆ జీవాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు అనుదినము ఆ యొక్క శక్తిని పొందుకుంటారు. అది లేకనే మనుషులు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అన్ని ఈ లోక సంబంధమైన ఈవులు ఉన్నప్పటికీ కూడా
వాళ్ళు ఏమవుతుంటారంటే నిరాశలో, నిస్పృహలో, ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కొదువు ఉంది అనేటువంటి ఆ బలహీనతతో బాధపడుతూనే అలాగే వాళ్ళ జీవితాలన్నిటినీ విడిచిపెడుతూ ఉండేటువంటి స్థితిని చూస్తాము. అయితే ఈ యొక్క గ్రంథంలో ఒక యథార్థవంతుడు ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు అనేది కూడా మనము ఈరోజు ధ్యానిద్దాము. ఎస్తేరు గ్రంథం అనేది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఎస్తేరు అనే ఆమె ఎవరంటే ఒక మహారాణి, అంటే ఒక అనాథ అమ్మాయి మహారాణిగా మారిపోతుంది. అలా మారిపోయేదానికి కారణాలు మరలా వచ్చేటువంటి వీడియోలో చూద్దాము. కానీ అక్కడ ఒక మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరంటే మనం చూస్తే అంటే ఎస్తేరు గ్రంథము ఈ 3వ అధ్యాయంలో మొదటి 2-3 మాటల్లో ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పబడిన మాట. అక్కడ మొర్దెకై అనేవాడు ఎవరంటే అక్కడ అహష్వేరోషు రాజు అనేటువంటి ఆయన ఏలుగుడిలో అక్కడ ఆయన మన గేట్ కీపర్ గా ఆయన ఉంటాడనమాట. ఆ సమయంలో అక్కడ మొర్దెకై అలా ఉండేటువంటి సమయంలో అక్కడ ఆ యొక్క రాజు సముఖంలో రాజుకు దగ్గరగా ఉండేదాని కొరకు ఒక అతనిని నియమించుకుంటాడు. ఆయన అంటే ఒక పర్సనల్ ఆయన పేరు హామాను అనేటువంటి వ్యక్తి రాజు దగ్గర ఉంటాడు. అతనికి ఉండేటువంటి లక్షణాలు చూద్దాం మనం. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడంటే ఆయన రాజుకు దగ్గరగా సమీపంగా ఉంటుండే సమయంలో అక్కడ ఆ యొక్క రాజ్యంలో ఉండేటువంటి చిన్న చిన్న పనివాళ్ళు, అక్కడ ఉండేటువంటి రాజ్య సంరక్ష భటులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఆయన చూడంగానే అంటే రాజు పక్కన ఉండేవాడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి మోకరించి వాళ్ళు నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఈ మొర్దెకై అనే ఆయన ఎక్కడ ఉంటాడు? గేట్ కీపర్ గా ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితిలో హామానుకు నమస్కారం చేయడు. అది తన హృదయంలో చాలా బాధగా ఉంటుంది అనమాట. ఇంతమంది లేసి నాకు నమస్కారాలు చేస్తుంటే ఇతను మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నాకు అట్లా మోకాళ్ళు ఉండి నాకు నమస్కారాలు చేయటం లేదే అనేటువంటి ఒక బాధ తన హృదయంలో ఉంటుందన్నమాట. ఈ బాధతో అనుదినము బాధపడుతూ ఒకసారి తన భార్యతో ఈ యొక్క మాటను షేర్ చేసుకుంటాడు. ఆ భార్య ఆయనకి చెప్పరాని మాటలు చెప్పదు. వచ్చేటువంటి వీడియోలో చూద్దాము. కానీ ఇతను చేసినటువంటి అంటే ఇతని యొక్క వ్యక్తిత్వం ఇలాంటిది. మొర్దెకై యథార్థంగా ఉంటున్నాడు. హామాన్ అనేటువంటి వ్యక్తికి ఇతని మీద ఆయన నమస్కారం చేయలేదు అనేటువంటి బాధ ఉంటుంది. ఈ యొక్క 4వ అధ్యాయంలో చూస్తే మొర్దెకై ఎలా ఉంటాడంటే ఒకరోజు అక్కడ మన రాజు దగ్గర ఆయన దగ్గర ఉండేటువంటి రాజు యొక్క సంరక్షక భటులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే ఆయన్ని చంపేయాలనేటువంటి ఒక ప్లాన్ చేస్తారు. అలా ప్లాన్ చేసుకునేటప్పుడు మొర్దెకై ఆ మాట వింటాడు. మొర్దెకై విని వెంటనే ఆ రాజుకు ఆ యొక్క మరణం నుంచి తప్పించే దాని కొరకు ఆయన అక్కడ సహాయపడతాడు. కాబట్టి ఆ సంగతి తెలుసుకున్న రాజు ఆ ఇద్దరిని చంపించి ఆ మరణం నుంచి తప్పించబడతాడు. అయితే వెంటనే ఆ రోజు ఉండేటువంటి ఆ యొక్క రాజ్యుల యొక్క కాలంలో వాళ్ళు చేసేటువంటి పని, ఎవరైనా ఒక మంచి పని చేస్తే మనం కూడా ఏదైనా పని చేసినప్పుడు గిఫ్ట్ ఇస్తుంటాము, వాళ్ళకి మనం రివార్డులు ఇస్తుంటాము, సత్కరిస్తాము. అదే విధంగా మొర్దెకైని కూడా ఆ టైంలో వాడు సత్కరించాలా. కానీ సత్కరించకుండా అలాగే దాన్ని ఆ యొక్క సంగతి మర్చిపోతారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోతే అది కొంచెం కనుమరుగైపోతుంది. అయితే దేవుడు ఆ యొక్క రాజు యొక్క హృదయాన్ని ఒక రాత్రి ప్రేరేపిస్తాడు. రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఆ రాత్రిలో ఆయనకి నిద్ర రాదు. 6వ అధ్యాయం 1, 2, 3 మాటల్లో చూసినప్పుడు ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క రాజ్యంలో ఉండేటువంటి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క జీవ పుస్తకాన్ని తెప్పించుకుంటాడు. ఆ యొక్క బుక్ ను ఓపెన్ చేసినప్పుడు అన్ని చూసుకుంటా వస్తాడు ఆయన. అప్పుడు అక్కడ రాయబడిన మాట, మొర్దెకై ఫలానా రోజు ఇద్దరు ఆయన్ని చంపాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క మొర్దెకై అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పించి ఆ యొక్క కబురు చెప్పి తప్పిస్తాడు. ఈ సంగతి రాజు అక్కడ అతని యొక్క హృదయం లగ్నం అవుతుంది. అంటే అక్కడ యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజు అందరూ మర్చిపోయారు, అది చేయాల్సిన పని చేయాల్సిన వాళ్ళందరూ మర్చిపోయారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే రాజుకే గుర్తుకు వచ్చే విధంగా ఆ రాత్రి నిద్రలు అక్కడ వచ్చేస్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఫలానా ఆయనకు మనము ఇవ్వవలసినటువంటి ఆ గౌరవం ఇచ్చామా అని అడగమంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు లేదయ్యా అన్నప్పుడు వెంటనే ఆయనకి ఎలాంటి గౌరవం చేయాలనేటువంటి ఒక ఆలోచనలో పడతాడు. అప్పుడు ఈ యొక్క హామానుకు చెప్తాడనమాట. ఏమంటాడంటే హామానుకు ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే
ఈ యొక్క మొర్దెకైకి ఇలాంటి గౌరవం రావాలని కాదు. మొర్దెకై అస్సలు ఈ రాజ్యంలో ఒక మంచి రాజు ఎక్కేటువంటి గుర్రాన్ని తెప్పించాలా, రాజు ధరించేటువంటి వస్త్రాలు ధరించాలా, రాజు పెట్టుకునేటువంటి కిరీటాన్ని పెట్టుకోవాలా, పెట్టించి తర్వాత ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మన ఈ కోట మొత్తము తిప్పించాలా అనేటువంటి మాట చెప్పుంటాడనమాట. అది రాజుకు చాలా సంతోషంగా ఉంటది. హామాన్ అనుకుంటాడు, నేనే కదా రాజుకు పక్కనే ఉన్నాను, నన్ను కదా ఇలాంటి సత్కారం చేస్తాడు అని అనుకుంటాడు. కానీ వెంటనే ఆ మాట మనసులో పెట్టుకొని రాజు ఏం చేస్తాడంటే ఒకసారి మనము చూద్దాము. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం. సారీ 8వ అధ్యాయం చూద్దాము. 8వ అధ్యాయంలో 15వ మాట చదువుతున్నాను. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణము గల వస్త్రములను, రాజ వస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనేరతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషోను పట్టణము ఆనందించి సంతోషముందెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. రాజు చెప్పిన ప్రకారము ఈ సత్కారం అంతా హామానుకు జరుగుతుంది అనుకుంటున్నాడు. అంటే ఈ యొక్క మొర్దెకై, హామాను అనేటువంటి వ్యక్తుల్లో విలన్ ఎవరంటే హామాను విలన్ గా ఉంటున్నాడు. మొర్దెకై ఎవరుగా ఉంటున్నాడంటే హీరోగా ఉంటున్నాడు. అంటే యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. తన యొక్క పని, తాను చేస్తున్నటువంటి పని చాలా తక్కువ పని అయినప్పటికీ ఈ యొక్క పిఏ అనేవాడు చాలా గొప్పవాడుగా రాజు సముఖంలో పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిలో తేడా, అతను విలన్ గా ఉంటున్నాడు, ఇతను హీరోగా ఉంటున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే కలగ చేసుకుంటాడు. అంటే పేదల పక్షాన ఎవరు లేకపోయినా, మనకెవరు సపోర్టర్స్ లేరు అనేటువంటి బాధ మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచి యథార్థతను మనం కోరుకోకుండా మనం జీవించినప్పుడు దేవుని యొక్క కృప నిరంతరము, దేవుని యొక్క అభయహస్తము మనతో ఉంటుంది అని ఈ లేఖనాలను మనం తరచు మనం చదివినప్పుడు మనకు ఆ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క మొర్దెకైకి మంచి సన్మానం జరుగుతుంది. అప్పుడు చాలా ఫీల్ అయిపోతాడు ఎవరు, హామాను. ఇట్లా సన్మానం జరిగినప్పుడు ఆ కోటలో ఉండేటువంటి ప్రజలందరంట ఆనందంతో సంతోషించారట. ఎందుకంటే అవును, ఇతను యథార్థవంతుడు. మన రాజును చంపాలని ప్రయత్నించినప్పుడు మన రాజును చంపకుండా ఆ యొక్క గొప్ప భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించిన వ్యక్తి అని అందరికి ఎంతో సంతోషము, సమాధానం కలిగిందంట. కాబట్టి మొర్దెకై హృదయం చాలా సంతోషంతో ఉప్పొంగి ఉంటది. తాను అనుకోని ఉండొచ్చు, చూడు ఇంత మంచి పని నేను చేస్తే నన్ను పట్టించుకోలేదు అనుకో ఉండొచ్చు. ఎందుకంటే తన యొక్క జాబ్ చాలా చిన్నది అయినప్పటికి కూడా యథార్థంగా కన బ్రతికినప్పుడు దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడే ఆ వ్యక్తికి గుర్తు చేస్తాడు. దేవుడు కలగ చేసుకుంటే దాన్ని ఎవ్వరు కూడా ఆపజాలడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము నిరంతరము మనకుంటది. మనుషులు ఇచ్చేటువంటి ఆశీర్వాదము అది కొంతకాలం మాత్రమే ఉంటది. కాబట్టి మనుషుల యొక్క దయ మీద మనం బ్రతకకుండా ఎప్పుడు దేవుని దయ మీద బ్రతకాల. కానీ బ్రతికేటప్పుడు మనము అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఆ మాటకు అర్థమైందంటే అందరితో సమాధానం. సఖ్యమైతే రోమాపత్రిక చెప్తుంది మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలా. ఎవరితో గొడవలు పెట్టుకునే వాళ్ళంగా ఉండకుండా, ఎవరైనా మనల్ని హింసించినప్పుడు కూడా కొన్నిసార్లు రియాక్ట్ అవుతాం మనుషులు కాబట్టి. కానీ వెంటనే దేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని మనను మనం తగ్గించుకొని ఆ యొక్క పని దేవునికి అప్పగించి మనం ముందు కొనసాగినప్పుడు మన పక్షాన ఆయనే కలగ చేసుకొని సమస్త కార్యం జరిగించి మనల్ని బలపరుస్తాడు. అలాంటి దేవుని కలిగినటువంటి మనము చాలా ధనిలము. అందుకే అంటాడు యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధనియులు అంటారు. అంటే నిజమైన దేవుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ధన్యకరమైన జీవితాన్ని నిరంతరము కలిగి ఉంటారు. కాబట్టి ఆ నిజమైన దేవుడి యొక్క స్వరూపం ఎలాంటిది, దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, దేవుని యొక్క ఉనికి ఎలాంటిది చెప్పేదాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి మనలాంటి ఒక మనిషిగా, ఏమీ లేనివాడిగా, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక పేదవాడిగా ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన యొక్క ప్రేమను ఈ లోకానికి చాటినటువంటి సందర్భాన్ని మనము తరచూ చూస్తుంటాము. కాబట్టి ఆయన ధ్యానించుకున్నప్పుడు, ఆయన ద్వారా దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు మన ప్రతి అవసరత దేవుడు తీర్చుటకు సమర్థుడు. అట్టి కృప మనందరికి ఉండాలని ప్రార్థిద్దాము. ఈ రోజు మన వినికిల్లో దేవుడు మనకు ఉంచినటువంటి ఈ గొప్ప దైవ గ్రంథంలోని మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు. ఒక చిన్న ప్రార్థన చేద్దాము.
కృపా సత్య సంపూర్ణుడ జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు నాయనా ప్రభా యథార్థవంతులను మీరు ఎలా బలపరుస్తారు, యథార్థవంతుల పక్షాన మీరు ఎలా జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి చేయవలసినటువంటి ఆ గొప్ప కార్యములని ఎలా మీరు చేస్తారో ప్రభా మాకు తెలియచేస్తారు. అవునా, ఈ లోకంలో ఎంతో మంది ప్రభా అలాగే ప్రభా గొప్ప గొప్ప వాళ్ళైతే ప్రభా గొప్ప గొప్ప స్నేహాలతో వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్ట్తో జీవిస్తున్నారు. పేదవాళ్ళకైతే ఎవరికి సపోర్టు ఉండదు ప్రభా. కానీ పేదవాళ్ళలో ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళ కొరకు నాయన మీ యొక్క నా తండ్రి దయగలిగిన హస్తం దగ్గరకు వచ్చి వాళ్ళని బలపరుస్తుందని ఈ మొర్దెకై ద్వారా మాకు తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం. అయినా ఇదిగో వింటున్నటువంటి నీ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎవరికైనా ప్రభా ఏ కొదువు ఉందో, ఏ ఇబ్బందితో ఏ బాధతో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే చెప్పుకోలేనటువంటి మానసికమైన బాధలు ఉంటాయి, కొంతమందికి శారీరకమైన బాధలు ఉంటాయి. అవన్నిటిని ప్రభా మీరు చూస్తున్నారు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రం మీరు త్రోసివేరు నాయనా. వచ్చినప్పుడు ప్రభా మీరు రాకనే నా దగ్గర నుంచి ఏది పొందుకోలేకపోతున్నారు అంటున్నారు. ఎవరైతే వచ్చి అడుగుతారో, ఎవరైతే మీ మీద ఆధారపడతారో వాళ్ళందరూ ఆ కృపకు పాత్రులు అవుతారయా. అలాంటి కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ఇదిగో తండ్రి ఈ షాలోమ్ మినిస్ట్రీ, ఈ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా మీరు నాయన అందిస్తున్నటువంటి వాక్యం ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా సర్వలోకం వినే విధంగా, ప్రతి ఒక్కరు నీ వైపు తిరిగే విధంగా ప్రతి ఒక్కరి మనోనేతలను తెరిచి బలపరిచి సర్వ సత్యంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ. మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ మీరు చూస్తున్నందుకు, షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీని మీరు చూస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తుంటున్నాను. షేర్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం మర్చిపోకండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా మీ స్నేహితులకు అందరికీ మీరు తెలియచేయండి. ఇది దేవుని యొక్క మాట, మన మాట కాదు. దేవుని మాట సర్వలోకానికి చాటింపబడాలా. కాబట్టి మీరందరూ పాలిభావిస్తారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. దేవుని రాజ్యాన్ని ప్రేమతో, దేవుని యొక్క శక్తితో కడదాము. దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.